నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఆ ప్రచారంలో కొంత మాట్లాడిండు ఆయన. అయితే ఆయన మాట్లాడిన భాష, ఆయన మాట్లాడిన పద్ధతి ఒకసారి మీకు వినిపించే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి పెద్దోళ్ళు మాత్రమే చూడుర్రి. కొన్ని సినిమాలకి కదా సెన్సార్ సర్టిఫికెట్లు ఇస్తారు కదా, అట్లా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో అట్లాంటి చాలా మాటలు ఉన్నాయి కాబట్టి. నేను బీపేసి కనుక ఈ వీడియోని మీకు చూపిస్తే మీకు తెలియదు కాబట్టి ఆ వీడియోని చూపిస్తున్నాను నేను మీకు. దీంతోపాటు గతంలో మన సీఎం గారు మాట్లాడిన మాటలు కూడా అన్నీ ఒకసారి నేను మీకు చూపిస్తా. అట్లనే పెద్దోళ్ళు మాత్రమే చూడుర్రి. దయచేసి మీ పక్కన చిన్న పిల్లగాండ్లు ఉన్నప్పుడు చూడకుర్రి. ఎందుకంటే చిన్న పిల్లగాండ్లు ఉన్నప్పుడు చూస్తే ఏమవుతుందంటే వాళ్ళు అరే పెద్దోళ్ళే ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మనం కూడా మాట్లాడొచ్చునేమో అని మళ్ళీ ఆ భాషను నేర్చుకోగల చిన్న పిల్లగాండ్లు ఉన్నప్పుడు చూడకుర్రి. అట్లనే పక్కకు ఒకవేళ వేరే రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నప్పుడు కూడా మీరు ఈ వీడియోని చూడకుర్రి. ఎందుకంటే అరే మీ సీఎం ఇట్లా మాట్లాడతాడా, సీఎం మాట్లాడతాడా ఇట్లా, సీఎం భాష ఇట్లుంటుందా అని అంటారు. అది సీఎం గారికి నామర్ద అవుతుందో లేదో కానీ మన రాష్ట్రం పరువు పోతుంది కదా వేరేటోళ్ళ దగ్గర. అందుకోసం నేను మీకు చెప్తున్నా, పక్కన ఒకవేళ వేరే రాష్ట్రములు వాళ్ళు ఉన్నప్పుడు చూడకుర్రి, చిన్న పిల్లలు ఉన్నప్పుడు చూడకుర్రి. దయచేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే మీరు ఈ వీడియోని చూడుర్రి. ఒక్కసారి నేను మీకు చూపిస్తా వీడియోలు. కేసీఆర్ గల్లీలోకి వచ్చి ఐఎస్సీ పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్త కుడికాడ కట్టేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తే 10 ఏళ్ళు మంత్రి ఉండి పంచి పెంచుకారులలో తిరిగిండు. ఇవాళ పెంచుకారు పంచరై. దీనికోసమే ఈ చెత్త గురించి, చెత్త భాష గురించే ఒక్కసారి మాట్లాడేటప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకొని చిన్నపిల్లలు లేనప్పుడు వినుర్రి అని చెప్పింది దీని గురించే. ఇది ఒక్కటే కాదు, ఇంకా నేను మీకు కొన్ని వీడియోలు చూపిస్తా. ఇంకా కూడా ఏమనుకుంటారంటే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా కూడా 10 ఏళ్ళు మీరు పాలించిన వాళ్ళు 10 ఏళ్ళ కిందట ఇట్లా జరిగింది, 10 ఏళ్ళ కిందట అట్లా జరిగింది అన్న లెక్క మాట్లాడతారు. 2 ఏళ్ళు అయింది కదా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి. 2 ఏళ్లలో మీరు ఏం చేసిరో చెప్పుర్రి. జూబ్లీహిల్స్లో మేము ఇది చేసినాము 2 ఏళ్లల్లో, మా అభ్యర్థిని గెలిపించుర్రి అని అడుగుర్రి. కానీ ఇంకా ఎంతసేపు 10 ఏళ్ళ కిందట ముచ్చట తీసుకొని వచ్చి చెప్తాము అంటే అధికారంలో మీరున్నారా వాళ్ళు ఉన్నారా? 2 ఏళ్లలో మీరు అక్కడ చెత్త గురించి మాట్లాడుతున్నారు కదా, మరి అదైనా సరే మీరు కదా ఇప్పుడు అధికారంలో ఉంది. అధికారంలో ఎవరున్నారు ఏంది, మేమే అధికారంలో ఉన్నాము అన్న సోయి కూడా లేకుండా ఇంకా ఎంతసేపు గత ప్రభుత్వం ఎన్ని రోజులు చెప్తారు ఇంకా గత ప్రభుత్వం అని? 2 ఏళ్ళు అయింది చూస్తుర్రు మీరు ఏం చేసిర్రు, ఏం పాలన చేసిర్రు అనేది జనాలు చూస్తున్నారు. అరే ఒక సీఎం అని నేను ఏం మాట్లాడుతున్నా, నా భాష ఏంది, ఎట్లుంటుంది, ఇది టీవీలలో టెలికాస్ట్ అయితే ఒక మన రాష్ట్రం వాళ్ళే కాదు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా చూస్తారు. అరే పలా తెలంగాణ రాష్ట్రం సీఎం అట గిట్లా మాట్లాడుతున్నాడు, ఈయన భాష ఏంది అని అనుకుంటారు అని. కనీసం ఆ కుర్చీ కన్నా గౌరవం ఇచ్చి బిహేవ్ చేయాలి కదా. మీరు కూర్చున్న కుర్చీ కన్నా గౌరవం ఇచ్చిన లెక్క బిహేవ్ చేయాలి కదా. ఇంకా చాలా ఉన్నాయని చెప్పిన కదా, ఒక్కసారి నేను చూపించొద్దు అనుకున్నా కానీ చాలాసార్లు ఈ వీడియో చేద్దాం అనుకొని కూడా ఎందుకు చేయలేదు అంటే ఎందుకు అనుకున్నాం. కానీ ఇంకా పదే ఇట్లనే మాట్లాడుతూ ఉంటే గతంలో ఆనిముత్యాలు కూడా ఒకసారి నేను మీకు చూపించాలి. ఇగో ఇది ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాట్లాడిన భాష ఇది. సీఎం కాకముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మాట్లాడిన భాష ఇది. ఒక్కసారి చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు లేనప్పుడు వినుర్రి ఒక్కసారి. అలాగే ఎర్ర గాల్చి తిరల మీద వాతలు పెడతావు. మీరు ఒకసారి చెప్పండి, నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోత తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాయర్ద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసుడా, సోయలేనుడా, చవడా, దద్దమ్మ, దిక్కుమాలనుడా, దివాలగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారా
అరే రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళ పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుదాం తోడుకుని తీస్తే ముఖ్యమంత్రిగా చెప్తున్నా. ఇవన్నీ ఒకటైతే ఇది ఇంకా దారుణం. సీఎంగా రాష్ట్ర శాసన సభలో ఒక సీఎంగా మాట్లాడిన మాటలు ఇవి. బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద. అంతకంటే ముందు మాట్లాడిన మాటలు కూడా అట్లనే ఉన్నాయి. ఏదో తక్కువ మాట్లాడిండని కాదు, అది మన సీఎం గారు మాట్లాడుతున్న భాష. ఇంత అసలు ఏం సంస్కారం ఇది? మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ హోదాలో ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఘోరమైన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది ఆయన ముఖంలో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ సీఎంలు గింత పట్టుకొని రోడ్ షోలు చేసింది, ఓ నియోజకవర్గాన్ని పట్టుకొని తిరిగింది లేదు మన సీఎం గారు తప్పించి. 6-7 రోడ్ షోలు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆడ క్యాండిడేట్ ఓడిపోయేటట్టున్నాడు. సర్వేలన్నీ అవే చెప్తున్నాయి. ఏం చేయాలనో అర్థమైతే లేదు. ఓ దిక్కేమో బీఆర్ఎస్ ఎజెండా సెట్ చేసి పెట్టింది. హైడ్రా అని 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేసింది లేదు అని మొత్తం ఎజెండా సెట్ చేసి పెట్టింది. వీళ్ళకేం ఎజెండా లేదు. 2 ఏళ్లలో ఏమన్నా చేస్తేనేమో చేసింది చెప్పుకొని ఇగో మళ్ళా మాకు ఓటయ్యిర్రి అని అడిగేటోళ్ళు. చేసింది ఏం లేదు, చెప్పుకునే తందుకు ఏమీ లేదు. ఒక్క జూబ్లీహిల్స్లోనే కాదు, అసలు తెలంగాణ మొత్తంలో చేసింది ఏం లేదు, చెప్పుకుంటానికి ఏం లేదు. మొన్న ప్రచారంకి పోయేమో నేను స్కీమ్లు ఆపేస్తా ఓట్లు వేయకపోతే అన్నాడు. ఇయ్యాలనేమో పోయి ఇక చెత్త భాష మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఇప్పుడు సీఎం గారే ఇట్లాంటి భాష మాట్లాడితే ఇంకా కింది స్థాయి వాళ్ళ దగ్గర నుంచి ఇంకెట్లాంటి భాషను లేకపోతే ఎట్లాంటి పద్ధతిని మనం చూస్తాం? ఇట్లనే చూస్తాం. సాక్షాత్తు సీఎం గారే ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మాకేం పోయింది అనుకుంటారు మంత్రులు, మాదేం పోయింది అనుకుంటారు ఎమ్మెల్యేలు. ఏమన్నా అంటే ఇగో మాకు పైనున్న ఒళ్ళే ఇట్లా మాట్లాడుతున్నారు కదా అని ఆదర్శంగా చూపిస్తారు. అందుకే నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పినప్పుడు పిల్లగాండ్లు నేర్చుకుంటారు, జర హెడ్ ఫోన్లు పెట్టుకొని నుర్రి, పక్క పొంట ఎవరు లేనప్పుడు నుర్రి అని చెప్పింది. ఇందుకే ఇంత అసలు ఏంది ఇది? అసలు బహిరంగ సభలలో ఇట్లాంటి భాష వాడుతున్నారు అంటేనే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లకు పోయిర్రు, ఓడిపోతాము అనేది ఎంత డైజెస్ట్ చేసుకోకుండా ఉంది వాళ్ళకి అనేది అర్థమవుతుంది. డైవర్షన్ చేసుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఎజెండా సెట్ చేసి పెట్టారు. ఆ ఎజెండా మీద డిస్కషన్ జరుగుతుంది. దాని మీద డిస్కషన్ జరగొద్దు, జరిగిందనుకో వీళ్ళకి ఎక్కువ నష్టం కదా. ఇప్పుడు హైడ్రా మీద డిస్కషన్ జరిగితే ఎవరికి నష్టం? కాంగ్రెస్కే నష్టం. హైడ్రా చేసిన విధ్వంసం ఎట్లాంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు హైడ్రా విధ్వంసం ఎట్లాంటిది అనేది. ఇప్పుడు వాళ్ళేమో ఎజెండా ఫిక్స్ చేసి పెట్టిరి, హైడ్రా అనబడితిరి, లేకపోతే 2 ఏళ్లలో ఏం చేసిరు, మీరు ఏం చేయలేదు అని చెప్పబట్టిరు వాళ్ళు. దాని నుంచి డైవర్ట్ చేయాలి. ఇప్పుడు జనాలని డైవర్ట్ చేయడానికి ఈ భాష అందుకోవాలి. మీరు ఏం చేసిర్రు, ఏం చేస్తాం, లేకపోతే మా క్యాండిడేట్ ఏంది, ఎట్లా పని చేస్తాడు, మేము ఎట్లా పని చేసినాం, మా మంత్రులు ఎట్లా పని చేసిర్రు. ఈయనతో పాటు ఇంకో 2-3 మంత్రులు కూడా ఉన్నారు ఆడ దాని మీద రోడ్ షోలో. ఇగో పలానా మంత్రికి ఇంత చక్కగా పనిచేసిండు, నేను సీఎంగా అయిన తర్వాత ఇంత మంచిగా పనిచేసిన, మా అభ్యర్థి ఇయ్యాల మీ దగ్గరికి వచ్చిండు, ఓట్లు అడిగేందుకు వచ్చిండు, మా పార్టీకి ఇది చేసింది, మాకు ఓటెయ్యిర్రి, ఇది కదా చెప్పుకోవాల్సింది మీరు, ఇది కదా అడగాల్సింది మీరు జనాలని. కానీ అది చెప్పకుండా, అది మాట్లాడకుండా డైవర్షన్ చేస్తాం మేము సబ్జెక్ట్ని, లేకపోతే ఒక ఎజెండా వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టిర్రు కాబట్టి దాని మీద డిస్కషన్ జరిగితే మాకు ఇబ్బంది అవుతుంది అనే దాంతో మీరు ఇట్లాంటి భాషని మాట్లాడుతా అంటే అది చూస్తున్న ఎవరు కూడా డైజెస్ట్ చేసుకునేటట్టు లేదు. ఆ భాష అయితే మీరు మాట్లాడుతుంది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాము అనే ఒక కనీస అవగాహనతోని మాట్లాడాలి. కానీ మేము ఏం పడితే అది మాట్లాడతాము అంటే జనాలు అంతా చూస్తున్నారు. మీరు మాట్లాడుతుందంతా, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎట్లా పాలిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ప్రతిదీ జనాలు అబ్జర్వ్ చేస్తారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా జనాలు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు సామెత ఉంటుంది, నా భూతో నా భవిష్యత్ అన్న లెక్క. అట్లా మన సీఎం గారు దాన్ని మార్చి నా భూతే నా భవిష్యత్ అనుకుంటాడు. బూతులు మాట్లాడడమే నా భవిష్యత్తు అనుకుంటాడు. బూతులు మాట్లాడితేనే రాజకీయాలలో పెద్ద పదవులు వస్తాయనో, లేకపోతే రాజకీయాలలో ఇట్లనే మాట్లాడాలి అనే లెక్కనో ఏందో మరి తెలియదు. కానీ ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో, సీఎం అయిన తర్వాత కూడా నేను కనీసం నా భాష మీద కొంచెం ఒక హద్దు ఉంచుకోవాలి, నేను మాట్లాడుతున్న మాటల పట్ల, నా భాష పట్ల కొంత హద్దు
మీరి మాట్లాడొద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, కొంత దిగజారి కిందికి మాట్లాడొద్దు అనేది ఏమీ లేకుండా ఆయన గతంలో ఎట్లా మాట్లాడిండో ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడుతున్నాడు. ఒక్కటే నమ్ముకున్నట్టున్నాడు ఆయన. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నమ్ముకుంటారు కదా, అట్లా మన సీఎం గారు నా భూతే నా భవిష్యత్ అనే దాన్ని నమ్ముకున్నాడు. కానీ జనం అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. జనం చూస్తలేరేమో, అబ్జర్వ్ చేస్తలేరేమో, మనం ఏం మాట్లాడినా వాళ్ళు పట్టించుకోరు అనుకుంటే ప్రతిదీ పట్టించుకుంటారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్నోళ్ళే కాక పక్క రాష్ట్రంలో వాళ్ళు వీళ్ళు కూడా అరే పలానా తెలంగాణ రాష్ట్ర సీఎం అట ఇట్లా మాట్లాడుతుండు అంటే మన రాష్ట్ర పరువు పోదా? ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడుర్రి మాట్లాడే ముందు.